హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఈ అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ అయితే ఇచ్చారు. సో మరి ఏమైంది, ఎందుకు అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో 4వ ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పలు అంశాలపై శ్వేతపత్రాలు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం విద్యుత్ రంగంపై అయితే శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ రంగం సంస్థలకు 1,29,000 కోట్ల బకాయిలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వం పాలనలో ఎలా ఉందో ఈ లెక్కలను చూస్తే అర్థమవుతుంది గత ప్రభుత్వ పాలన అని అన్నారు. 2004లో తన పవర్ పోయింది, కానీ పవర్ సెక్టార్లో తీసుకొచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సీఎం మాట్లాడుతూ పవర్ కట్స్ ఉండవని చెప్పారు. ఎవరైనా సరిగ్గా పనిచేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో ఒక లో వోల్టేజ్ సమస్య ఉండదు, పవర్ ఎప్పుడు కట్ అయింది అనేది వివరాలను ట్రాక్ చేసే అవకాశం ఉంది, అన్ని మానిటరింగ్ చేయవచ్చు అని తెలిపారు. క్వాలిటీ విద్యుత్ అందిస్తాము, ఒక్క ఫిర్యాదు రాకూడదు అని అధికారులకైతే సూచించారు చంద్రబాబు గారు ఫ్రెండ్స్.